రాములో రాములా నన్ను ఆగం చేసింది రో, రాములో రాములా నా ప్రాణం తీసింది రో. చిట్టి నీకు ఈ అక్షరం మీద వచ్చిందే, ఈ అక్షరం మీద నువ్వు పాట పాడాలి. పాడతా అండి. ఇప్పుడు వినండి ఉప్పు జ్ఞానం, ఉప్పు జ్ఞానం, ఉప్పు జ్ఞానం. చిట్టి నాకు ఆకలి బాగా వేస్తుంది. సరే ఇంటికి వెళ్ళి వంట వండుకుందాం. సరే. చిట్టి ఎవడో రొయ్యలు తీసుకొని పోతున్నాడు. అవును, అయితే ఈ రోజు రొయ్యల బిర్యానీ చెయ్యవే. సరే వాడి దగ్గరికి వెళ్ళి రొయ్యలు తీసుకుందాం. అమ్మో దెయ్యాలు! నీ దగ్గర ఉన్న రొయ్య నాకు ఇవ్వు. నేనివ్వను. ఇవ్వకపోతే నిన్ను తింటారా? అమ్మో నన్ను తినకండి, ఇగో రొయ్యలు. అనగనగనగనగనగా రాళ్ళగూడెం అనే గ్రామంలో విష్ణు రఘు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఆ రోజు ఆదివారం కావడంతో ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు విష్ణు రఘుతో, ఒరే రఘు, నేను తొందరగా ఇంటికి వెళ్ళాలిరా. ఎందుకురా, కొద్దిసేపు ఆడుకుందాం. మా అమ్మ ఇవాళ రొయ్యల వేపుడు చేస్తుందిరా, నేను వెళ్ళి ఫుల్గా తినాలిరా. అబ్బా, రొయ్యల ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా కొంచెం పెడతావారా? నాకే సరిపోదు, ఇంకా నీకు తీసుకొని రావాలారా? పోయి మీ అమ్మని చెయ్యమనరా. సరేరా, నేను కూడా మా అమ్మతో రొయ్యను ఎప్పుడు చేపించుకొని తింటా. సరే వెళ్దాం పదరా. ఈరోజు ఎలాగైనా మా అమ్మతో రొయ్యను ఎప్పుడు చేయించుకోవాలి. అమ్మా అమ్మా. ఏందిరా రఘు? అమ్మ విష్ణువానమ్మ రొయ్యను ఎప్పుడు చేసిందట, నువ్వు కూడా చెయ్యమ్మా. వాళ్ళు వండుకుంటే వండుకున్నారులే, మనం రేపు చేసుకుందాం. నాకు ఈరోజు రొయ్యను ఎప్పుడు కావాలంతే, కావని అంతే అంతే. అబ్బబ్బబ్బా, చెప్పితే వినవారా? సరే, నాన్నని చెరువుకి వెళ్ళి రొయ్యలు తీసుకురమ్మంట. సరే అమ్మా. ఏమండి? ఏంటే చిట్టి? రఘుకి రొయ్యల వేపుడు కావాలంట, మీరు చెరువుకి వెళ్ళి రొయ్యలు తీసుకురండి. సరే, నేను వెళ్ళి తీసుకువస్తా. సరే అండి. చిట్టి చిట్టి, వచ్చారా అండి? ఇవిగో రొయ్యలు. రఘుకి రొయ్యల వేపుడు చేసి పెట్టు. సరే అండి.
మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇద్దరం కలిసి ఈరోజు ఎండు రొయ్యల బిర్యానీ చేసుకొని తినాలి. అన్నయ్య, నువ్వు ఇక్కడున్నావా? అవును చిట్టి, ఎందుకు? నేను ఈరోజు ఒక కొత్త వంట నేర్చుకున్నా. అవునా? ఏం వంట చిట్టి? ఎండి రొయ్యల అన్నం అన్నయ్య. ఏంటి, ఎండి రొయ్యల అన్నమా? అవునన్నయ్య, దీన్ని అందరూ ఎండి రొయ్యల బిర్యానీ అంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. పేరు వినడానికి చాలా బాగుంది, తినడానికి బాగుంటుందేమో. బాగుంటుంది కానీ అన్నయ్య, ఏమైంది చిట్టి? దుకాణానికి వెళ్ళి రొయ్యలు తీసుకురావాలి. సరే చిట్టి, తీసుకొని వస్తా. యారా గాలిదుమ్ముగా, ఎండు రొయ్యలు ఎలా ఇస్తున్నావురా? చేతితోటి. కాలితోటి ఇస్తామనుకున్నారా? ఎటకారాలొద్దు, రేట్ ఎంతో చెప్పురా. కిలో 100 రూపాయలు. 10 కిలోలు ఇమ్మంటావా? ఈరోజు మా చెల్లి ఎండి రొయ్యల అన్నం చేస్తా అంది. ఎండి రొయ్యలు అన్నమా? చాలా బాగుంటుంది. ఒరే గాలిగా, రొయ్యల అన్నానికి 1 కిలో రొయ్యలు ఇవ్వు. సరే. చిట్టి, ఎక్కడున్నావు? అన్నయ్య, ఎండు రొయ్యలు తీసుకొచ్చావా? తెచ్చాను చిట్టి. రొయ్యల బిర్యానీ రుచిగా చేయి. సరే అన్నయ్య.